హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 11. ఆ రోజు శృతిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన ఆ రౌడీలు ఒకచోట కూర్చొని జై గురించి మాట్లాడుకుంటున్నారు. అదంతా సరే అన్నా, కానీ వాడిని పట్టుకోవడం ఎలా అని వాళ్ళ లీడర్ అయిన తైతుని ఒకడు అడిగాడు. వాళ్ళలో ఉన్న బండా అనే రౌడీ అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ, రే బండా, తెలివి ఉండాలే గాని ఎన్ని తోవలైనా కనిపిస్తాయి అంటూ ఒక అడుగు ముందుకు వేసి, మీ బట్టి బుర్రలకి ఏది చెప్తేనే అర్థం కాదు కానీ ముందు నేను చెప్పినట్టు చేయండి అని అన్నాడు. సరే అన్నా అంటూ అందరూ ముందుకు వచ్చారు. ఆ రోజు మనం ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడు అక్కడ మనల్ని అడ్డుకోవడానికి ఎవరూ లేరు, కానీ ఆ పోరగాడు మాత్రం వచ్చాడు. అంటే ఏంటర్థం? ఆ పోరగాడు అక్కడే ఎక్కడో పనిచేస్తూ ఉండుంటాడు. కాబట్టి మనం సరిగ్గా అదే సమయానికి వరుసగా కొన్ని రోజులు అక్కడికి వెళ్ళామనుకోండి, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. వాడు కనపడిన వెంటనే ఆవేశపడకుండా వాడి గురించి తెలుసుకొని అప్పుడు ఒక ప్లాన్ వేసి వాడిని పట్టుకోవాలి అని పిడికిలు బిగిస్తూ తన ప్లాన్ చెప్పాడు తైతు. అది విన్న నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, మీకు చాలా తెలివి ఉందన్నా అని అన్నారు. ఆ మాటకు వెటకారంగా నవ్వుతూ, సంతోషం, ఇక నుండి ఆ పనిలో ఉండండి అని చెప్పాడు తైతు. సరే అన్నా అనుకుంటూ అక్కడి నుండి ఆ నలుగురు బయటికి నడిచారు. ఆ సాయంత్రం 5 గంటలు దాటింది. జై, సత్య అండ్ సంజు ఆఫీస్ నుండి బయటకొచ్చారు. మధ్యాహ్నం నుండి మూడీగా ఉన్న సత్యని చూస్తుంటే ఏదో పెద్ద విషయమే జరిగిందని సంజుకి అర్థమైంది. దాంతో, సత్య, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగింది సంజు. సత్య వెంటనే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుస్తూ, నథింగ్, ఏం లేదు అని దాటేశాడు. ఇంతలో వాళ్ళ దగ్గరకు వచ్చిన జై, గైస్, నాకు తల బద్దలవుతుంది, ఒక కాఫీ తాగి వెళ్దామా అని అన్నాడు. దాంతో సంజు పక్కనే ఉన్న సత్యవైపు చూస్తూ, ఓకేనా అని మెల్లగా అంది. ఆమె ఉద్దేశం అర్థం చేసుకున్న సత్య, ఓకే పద అని క్యాంటీన్ వైపు కదిలాడు. అప్పటికే నైట్ షిఫ్ట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు. లోపల క్యాంటీన్ టేబుల్ మీద ఒక ప్లాస్టిక్ పువ్వులు పెట్టున్న ఫ్లవర్ వేస్ పెట్టుంది. దాని చుట్టూ 3 కాఫీ కప్స్ పెట్టున్నాయి. వాటి దగ్గర కూర్చొని ఉన్నారు సంజు, సత్య, జై. గాడ్, ఆ మీనాకు మనం ఏ జన్మలో ఏం అన్యాయం చేశామో కానీ ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా చంపేస్తుంది అని అంది సంజు కాఫీని సిప్ చేస్తూ. ఆ మాట విని జై చిన్నగా నవ్వుతుంటే అతని వైపు సీరియస్గా చూస్తూ, ఏ జన్మలోనో చేస్తే ఇప్పుడెందుకు తీర్చుకుంటుంది? ఈ జన్మలో చేశాం కాబట్టే ఇప్పుడు తీర్చుకుంటుంది పగ అని సత్య అన్నాడు. ఆ మాటతో ఏమీ అర్థం కానట్లుగా అతని వైపు చూశారు సంజు అండ్ జై. అంత ఆశ్చర్యం వద్దమ్మా అని చిన్నగా పొగలొస్తున్న కాఫీ కప్పుని టేబుల్ మీద పెడుతూ, రే జై, నిన్నొక విషయం అడుగుతాను, సూటిగా ఆన్సర్ చేస్తావా అని అడిగాడు సత్య. అతని మాటలో ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది, కానీ జై మాత్రం దాన్ని పట్టించుకోకుండా, హా చెప్పు అంటూ పాకెట్ నుండి ఫోన్ తీశాడు. సంజు వాళ్ళ మాటలను శ్రద్ధగా వింటుంది. అప్పుడు సత్య, నిజం చెప్పరా, నీకు నిజంగా మీనా అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని కొంచెం గట్టిగానే అడిగాడు. ఆ ప్రశ్న విన్న జై ఫోన్ ఆఫ్ చేసి అతని వైపు సూటిగా చూశాడు. సత్య కళ్ళలో అదే సీరియస్నెస్ కనిపించడంతో జై జవాబివ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ అంతకన్నా ముందు అతన్ని అడ్డుకుంటూ, సత్య, అన్నీ తెలిసి కూడా నువ్వు మళ్ళీ అదే అడుగుతావేంటి అని అంది సంజు. నువ్వాగు సంజు అని సంజుతో చెప్పి, రేయ్, నువ్వు చెప్పరా, మీనా మీద నీకు నిజంగా ఫీలింగ్స్ లేవా, సే ట్రూ అని అడిగాడు. రేయ్, ఏమైందిరా నీకు, పిచ్చేమైనా పట్టిందా అని చిన్నగా నవ్వాడు జై. రేయ్, ఇది జోక్ కాదు, సీరియస్గా అడుగుతున్నాను, చెప్పు, డోంట్ యూ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ ఆన్ మీనా అని గంభీరంగా అన్నాడు. దాంతో జై కూడా సీరియస్గా, నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ ఫర్ హర్, నాకు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్, భావాలు, అనుభూతులు ఇంకా ఏమైనా ఉంటే అవి ఏవీ లేవు, ఓకే అని టేబుల్ మీద చేత్తో మెల్లగా కొడుతూ గట్టిగా చెప్పాడు. ఆ మాటకు సత్య ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా మళ్ళీ కాఫీ కప్పును చేతిలోకి తీసుకున్నాడు. అది చూసి సంజుకి, జైకి ఇద్దరికి విచిత్రంగా వింతగా అనిపించింది. అప్పుడు అయోమయంగా సంజు వైపు చూసి, ఏమైంది అని కళ్ళతోనే సైగ చేస్తూ అడిగాడు జై. కనురెప్పలు పైకి ఎగరేస్తూ, ఏమో అంది సంజు. అప్పుడిక సత్య అని పిలిచాడు జై. ఆ పిలుపుకి సత్య అతని వైపు తిరుగుతూ ఉండగానే జై చేతిలో ఉన్న అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో టక్కున చేతిలోని ఫోన్ వైపు చూశాడు జై. అటువైపు డాక్టర్ నుంచి కాల్ రావడంతో, డాక్టర్ కాల్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేస్తూ, హా, గుడ్ ఈవినింగ్ డాక్టర్ అని అన్నాడు. గుడ్ ఈవినింగ్ జై, హౌ ఆర్ యూ
అని అడిగాడు డాక్టర్. ఫైన్ డాక్టర్, చెప్పండి అంటూ మాట్లాడుకుంటూనే అక్కడి నుండి లేచి కొంత దూరం వెళ్ళాడు. అతను వెళ్ళిపోగానే సత్య చేతి మీద తన చేతిని వేస్తూ సత్య అని పిలిచింది సంజు. దాంతో సత్య నవ్వుతూ ఏంటి సాడిస్ట్ అని కొంటెగా అన్నాడు. అతని మాటల్లో తిరిగి వచ్చిన చలాకీతనానికి ఆమె మనసు కుదుటపడింది. మరోవైపు జైతో ఫోన్లో డాక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం జయ మీ ఇంటికి వచ్చింది శృతి కండిషన్ చెక్ చేయడానికి అని చెప్పాడు. హా డాక్టర్, జియా నాకు కాల్ చేసింది. బట్ నేను ఇంటి దగ్గర లేను. తను శృతిని చెక్ చేసి వెళ్ళింది కదా, ఎనీ ఇంప్రూవ్మెంట్ అని అడిగాడు. అప్ టు నౌ ఎలాంటి ప్రోగ్రెస్ లేదు జై. అండ్ మీరు ఇలానే ఉంటే ఇక మీదిటి కూడా ఎలాంటి ప్రోగ్రెస్ ఉండదు అని అన్నాడు. ఆ మాట వినగానే కొంచెం టెన్షన్ పడుతూ ఏమైంది డాక్టర్, ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు జై. నాకు జియా చెప్పిన ఇన్ఫో ప్రకారం శృతిలో ఎలాంటి చేంజ్ రాలేదు. అండ్ ఇలాగే ఆమెను ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి నువ్వు చూసుకుంటూ ఉంటే ఇక మీదట కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు అని చెప్పాడు డాక్టర్. మరి ఇప్పుడు ఏం చేయమంటారు అని అయోమయంగా అడిగాడు జై. కానీ అదే సమయంలో తనను ఎవరో పిలిచినట్లుగా అనిపించడంతో పక్కకు తిరిగే చూశాడు. అటుగా చూసిన అతనికి మీనా లోపలికి వస్తూ గమనించింది. అది గమనించిన జై అక్కడి నుండి ముందుకు నడుస్తూ చెప్పండి డాక్టర్, ఏం చేస్తే ఆమెకు తన గత గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని అడిగాడు. కానీ అప్పటికే అదే సమయంలో అతన్ని గమనించిన మీనా కళ్ళలో కోపం వచ్చి చేరింది. చూస్తుంటే అదే ఫోన్ చేసినట్టుంది. చూడు, ఏదో పియ్యంతో మాట్లాడుతున్నట్లుగా ఎలా పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడో అని మనసులోనే తిట్టుకుంది మీనా. కానీ ఫోన్లో ఉన్న డాక్టర్ మాత్రం జైతో ఆల్రెడీ మీకు చెప్పాను మిస్టర్ జై, ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించండి. ఆమెకు ఇష్టమైన ప్లేసెస్ కానీ వస్తువులు కానీ చూపించండి. కొంచెం సమయం ఆమె కోసం కేటాయించి ఆమె మనసులో ఏముందో కనుక్కోండి అని చెప్పాడు. ఇందులో ఒక్కటి కూడా మనతో అయ్యేలా లేదు. భగవంతుడా, ఏంటి నన్ను ఇలాంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చి పడేశావు అని తనలో తానే అనుకొని ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు జై. అప్పుడే కొంత దూరాన నిలబడి తన వైపే చూస్తున్న మీనా కనిపించింది. ఆమె కళ్ళలో కోపంతో నిప్పురవ్వల్లా మెరుస్తున్నాయి. దాంతో మధ్యలో ఇదొకటి అని మనసులోనే తిట్టుకున్నాడు జై. ఇంతలో ఫోన్లో నుండి మళ్ళీ డాక్టర్ గొంతు వినిపించింది. హలో జై, ఉన్నావా, ఆర్ యు దేర్ అని అడిగాడు డాక్టర్. దాంతో నిద్ర నుండి తేరుకున్నట్లుగా హా డాక్టర్ గారు, యా ఉన్నాను అని సమాధానమిచ్చాడు జై. ఓకే, చెప్పింది అర్థమైంది కదా అని మళ్ళీ రిపీట్ చేశాడు డాక్టర్. దాంతో చేతిని ప్యాంటు జేబులో పెట్టుకొని అర్థమైంది, బాగా అర్థమైంది డాక్టర్ అని నిట్టూర్పుగా జవాబిచ్చాడు జై. ఓకే, ఇక ఉంటాను. నెక్స్ట్ సెషన్కి మళ్ళీ జియా ఆమెను మీట్ అవ్వడానికి వస్తుంది. కనీసం అప్పటికైనా ఆమెలో ఏదైనా మార్పు చూస్తామని అనుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్ అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్స్, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసిన జై నేరుగా సత్య టేబుల్ వైపు నడిచాడు. కానీ అప్పటికే అతనికి ఎదురుగా వచ్చి నుంచొని ఫోన్లో ఎవరో తెలుసుకోవచ్చా అని గంభీరంగా అడిగింది మీనా. కానీ ఆమె ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా అక్కడ పక్కనే టేబుల్పై ఉన్న తన ల్యాప్టాప్ బగ్ పట్టుకొని ఇది ఆఫీస్ కాదు, నేను నీకు ప్రతిదీ ఇన్ఫామ్ చేయడానికి అని మీనాతో చెప్పి ఓకేరా బాయ్, అక్కడ శృతి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, సియు అని బయటికి వచ్చాడు జై. దాంతో వెళుతున్న అతని వైపే ఆక్రోషంగా చూస్తూ వెళ్ళు జై, వెళ్ళు, నువ్వు నా నుండి ఎంత తప్పించుకోవాలని చూసినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని మనసులోనే అనుకుంది మీనా. ఇదిలా ఉంటే మరోవైపు పున్నంచంద్ ఇంటి ముందు. పున్నంచంద్ ఇంకా ఇంటికి రాలేదు. కానీ ఇంటికి వచ్చిన అమూల్యని మాత్రం బయటే నిలబెట్టింది జయంతి. గడప దగ్గర నిలబడి చేతిలో చిన్న స్కేల్ పట్టుకొని కోపంగా అమూల్య వైపు చూస్తూ ఉంది జయంతి. అంతలో అమూల్య, అమ్మా ఏంటమ్మా ఇది, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా, ఇలా స్కేల్ చూపించి భయపెడుతున్నావు అని అడిగింది. అమూల్య, లేదు నువ్వు చిన్నపిల్లవు కాదమ్మా, నువ్వు చాలా పెద్దదానివైపోయావు. అది కూడా ఎంతలా అంటే తల్లిదండ్రులకి కూడా చెప్పకుండా మగరాయుడిలా మగపిల్లలతో సినిమాకి వెళ్ళొచ్చేంత పెద్దదానివైపోయావు. ఇంకా నువ్వు చిన్నపిల్లవని నేనెలా అనుకుంటాను చెప్పు, నువ్వు చాలా ఎదిగిపోయావు, చాలా. ఎంతలా అంటే ఎటైనా వెళ్తే కనీసం అమ్మకి ఒక మాట చెప్పాలనే భయం కూడా లేనంత ఎదిగిపోయావు అని కోపంగా అంది జయంతి. ఆ అరుపులు చిన్నగా తన రూంలోకి వినిపిస్తూ ఉండడంతో మెట్ల దగ్గరకు వచ్చి నిలబడి చూసింది శృతి. కిందికి చూసిన ఆమెకు ఇంటి గడప ముందు బ్యాగ్ చేతిలో పట్టుకొని యూనిఫామ్ వేసుకొని
జయంతితో మాట్లాడుతున్న అమూల్య కనిపించింది. గడపకి అవతల వైపు నిలబడి ఉండటం వల్ల జయంతి ముఖం అంతలా ఆమెకు కనిపించడం లేదు, కానీ ఆమె చేతిలోని స్కేల్ మాత్రం కనిపిస్తుంది. ఇంతలో అమూల్య, అమ్మా, నేను ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాను, జస్ట్ ఫ్రెండ్స్తో సరదాగా ఒక సినిమాకి వెళ్ళాను, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా అని అడిగింది అమూల్య. దాంతో ఒక్కడుగు ముందుకొచ్చి, ఏంటి, జస్ట్ సినిమాకి వెళ్ళావా? నువ్వు సినిమాకి వెళ్తే నేను ఇంత గొడవ చేసేదాన్ని కాదు, కానీ నువ్వు వెళ్ళింది అబ్బాయిలతో, అందులోనూ నాకు చెప్పకుండా. దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. ఈ విషయంలో నేను ఎవ్వరు చెప్పినా విన్ను అని కోపంగా అంది జయంతి. వాళ్ళ మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉండడంతో అక్కడే నిలబడి వాళ్ళనే చూస్తూ అదంతా వింటూ ఉంది శృతి. అప్పుడే చేతిలో కొన్ని పుస్తకాలు పట్టుకొని ఎంటర్ అయ్యాడు పూర్ణంచంద్. వచ్చి రావడంతోనే చేతిలోని బుక్స్ని జయంతి చేతికి ఇస్తూ, ఏమైంది జయంతి, ఏదో శిక్ష అనుభవించాలి అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు అని అడిగాడు పూర్ణంచంద్. దాంతో జయంతి సమాధానం ఇవ్వడానికన్నా ముందే అమూల్య ముందుకొస్తూ, చూడండి నాన్న, నేనేదో పెద్ద తప్పు చేసినట్లు, కోర్టులో ముద్దాయిని నిలబెట్టినట్లు నన్ను నిలబెట్టి మాట్లాడుతుంది అని కంప్లైంట్ ఇచ్చింది అమూల్య. ముందు నువ్వు నోర్ముయ్ అని ఆ ఇంటి నుండి బయటికి వచ్చి, మీరు ఈరోజు దానివైపు వాదించారంటే బాగోదు చెప్తున్నా అని పూర్ణంచంద్తో అంది జయంతి. ఎందుకు వాదించకూడదు అని కొంచెం గట్టిగానే అడిగాడు పూర్ణంచంద్. ఎందుకంటే అది అంత పెద్ద తప్పు చేసింది కాబట్టి అని సమాధానం ఇచ్చింది జయంతి. అంత పెద్ద తప్ప అని వ్యంగ్యంగా సాగదీస్తూ, ఇంతకు ఏంటో అంత పెద్ద తప్పు అని అడిగాడు పూర్ణంచంద్. దాంతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అమూల్య సినిమాకు వెళ్ళిన విషయం, అది కూడా కొందరు అబ్బాయిలతో కలిసి వెళ్ళిన విషయాన్ని అతనితో చెప్పింది జయంతి. అది విని కూడా అసలేమీ జరగనట్లుగానే, జయంతి, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకు, అది వెళ్ళింది ఎవరితో, తన క్లాస్మేట్స్తోనే కదా అని అన్నాడు పూర్ణంచంద్. ఆ మాట విన్న జయంతి, కానీ అది మనకు చెప్పకుండా వెళ్ళింది. ఒక ఆడపిల్ల ఏదైనా చేసే ముందు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు చెప్పాలని జ్ఞానం లేదా దానికి అని అరిచింది. కానీ ఆమె అరుపుల్ని పట్టించుకోకుండా పక్కనే ఉన్న అమూల్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, జయ, ఒక వయసు వచ్చేసరికే ఎవరైనా అమ్మా నాన్నలతో అన్నీ పంచుకుంటారు. ఆ వయసు దాటాక ఎవరికి వారుగా తమ నిర్ణయాలు తీసుకుంటారు. అది జరగాలి, అదే జరిగింది. అప్పుడే మన పిల్లలు ఎక్కడైనా నిలబడగలరని మనకు నమ్మకం వస్తుంది. ఈ ఫేజు ఎవరికైనా వర్తిస్తుంది, అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ అని జయంతి వైపు చూశాడు. కానీ అప్పటికీ ఆమె ముఖం ఇంకా కోపంగానే ఉండడంతో ఆమెను కూల్చేయడానికి ట్రై చేస్తూ, అయినా ఒక విషయం చెప్పు జయంతి, ఇప్పుడు ఇది నీకు ఫోన్ చేసి, అమ్మా నేను సినిమాకి వెళ్తున్నా, నీ పర్మిషన్ కావాలి అంటే నువ్వేం చెప్తావు? ఒక 5 నిమిషాలాగు, మీ నాన్నని అడుగుతా అంటూ నాకు కాల్ చేసి చెప్తావు. నాకు కాల్ చేసి మాట్లాడతావు. చివరకు నా దగ్గర పర్మిషన్ తీసుకొని నువ్వు దానికి చెప్పేసరికి ఆ సినిమా కూడా అయిపోతుంది. సో అందుకే నీకు చెప్పలేదు అంటూ వివరించాడు. అదంతా విన్న జయంతి విసుగ్గా చేతిలోని స్కేల్ను అక్కడే విసిరేస్తూ, నాకు తెలుసు, మీరు దాని పక్షం పుచ్చుకున్నారు అంటే ఇలానే నన్ను మాటలతో మాయ చేస్తారని నాకు బాగా తెలుసు. చివరకు నేను అనుకున్నదే అయింది. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు అని అక్కడి నుండి విసురుగా లోపలికి నడిచింది. లోపలికి వెళుతూనే, అదే నా కొడుకు ఇక్కడ నుంటే మీ ఇద్దరి సంగతి చూసేవాడు, అక్కడే నిలబెట్టి కడిగేసేవాడు అని అంటూనే మళ్ళీ వెనక్కి తిరిగి, ఇంకా అక్కడే నిలబడేం చూస్తున్నారు, లోపలికి రండి అని అరిచింది. వస్తున్నావు, నువ్వు పదా అని చెప్పింది అమూల్య. అదంతా చూసిన శృతి, నాటీ గర్ల్ అండ్ నైస్ డాడీ అని నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇటు కింద ఉన్న అమూల్యతో, ఇవన్నీ ఎందుకమ్మా, బుద్ధిగా కాలేజ్ అయిపోయాక ఇంటికి రావచ్చు కదా అని మెల్లగా అన్నాడు పూర్ణంచంద్. నాకు కూడా రావాలనే ఉంటుంది డాడీ, కానీ నేను ఎలాంటి తప్పు చేయకపోతే అమ్మకు కోపం ఎలా వస్తుంది? కోపం రాకపోతే నన్ను ఎందుకు తిడుతుంది? తిట్టకపోతే అన్నయ్యని ఎలా మర్చిపోతుంది అని అమాయకంగా అంది. ఆ మాట వినగానే, అమ్మ అమూల్య అని ఆమెను గుండెలకు హత్తుకున్నాడు పూర్ణంచంద్. మీ అన్నయ్యను మెరిపించడానికి నువ్వు ఇలా రోజు తిట్లు తింటూ ఉంటావా? వద్దమ్మా, ఇక నీకు అవసరం ఉండదు అని అన్నాడు. అవునా, అంటే అని ఆశగా ఏదో అడగబోయింది అమూల్య. ఇంతలో, నేను రమణ అంకుల్ని కలిశాను, ఆయన ఈసారి గట్టిగా ట్రై చేస్తానన్నారు, ఇక నువ్వు ఇలాంటి తిట్లు తినాల్సిన అవసరం ఉండదు అని అన్నాడు. నిజంగానా డాడీ అని సంతోషంగా అడిగింది అమూల్య. దాంతో అతను,
తలను అవును అన్నట్లుగా ఆడిస్తూ హా నిజంగా అని జవాబిచ్చాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు తండ్రి కూతుళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. మరి కాసేపటికి సమయం రాత్రి 7 గంటలయింది. రూమ్లో ఉన్న శృతికి డోర్ తెరిచిన సౌండ్ రాగానే అటువైపు చూసింది. బయట నుండి లోపలికి వస్తున్న జైని చూసి ఇంత లేటా అని అడిగింది శృతి. హా ఈరోజు వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది, సో అందుకే అంటూ తన చేతిలోని బ్యాగ్ను సోఫాలో పడేసి బెడ్రూమ్ వైపు నడిచాడు జై. అతని వెనకాలే నడుస్తూ జై నిన్నొకటి అడగనా అని అంది శృతి. రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్తూ హా చెప్పు అన్నాడు జై. దాంతో ఆమె కూడా అతని వెనకే లోపలికి వెళ్ళి నాకు ఒకసారి మా హాస్టల్కి వెళ్ళాలనింది జై, కానీ అది ఎక్కడుందో సరిగ్గా గుర్తుకు రావడం లేదు. నువ్వు నన్ను రేపు తీసుకెళ్తావా అని అడిగింది శృతి. ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డాడు జై. ఎందుకో తాను వేసిన వలలో తానే పడ్డట్టుగా అనిపించింది జైకి. దాంతో షర్ట్ బటన్స్ తీసుకుంటున్న వాడల్లా ఒక్కసారిగా ఆగిపోయి ఆమె వైపు చూసి తడబడుతూ కానీ కానీ ఎందుకు అని అడిగాడు. అప్పుడు శృతి నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి అతని మాటలు వినబడినట్లుగా మిగిలిన షర్ట్ బటన్స్ను విప్పడం మొదలుపెట్టింది. అది చూసి హే హే వెయిట్ ఏం చేస్తున్నావు అని ఆమె నుండి దూరం జరిగాడు జై. హే ఎందుకంత సిగ్గుపడుతున్నావు, ఇప్పుడేమైంది, అయినా ఇక్కడ వేరే వాళ్ళు ఎవరున్నారు అని చుట్టూ చూసింది శృతి. వేరే వాళ్ళు ఎవరూ లేరు, బట్ అని ఆగిపోయి ఓకే జస్ట్ లీవ్ ఇట్, కానీ నువ్వు హాస్టల్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ముందే చెప్పు అని అడిగాడు జై. నీకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, బట్ ఐఎమ్ ఎ గర్ల్, నాకంటూ కొన్ని పర్సనల్ వస్తువులు అవసరం ఉంటాయి కదా, వాటిని తెచ్చుకోవాలి. అలాగే అక్కడున్న నా ఫ్రెండ్స్ని కూడా ఒకసారి కలవాలి అని చెప్పింది శృతి. దాంతో ఓకే ఓకే నాకు అర్థమైంది, బట్ అందుకోసం అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, కావాలంటే మనం రేపు ఈవినింగ్ బయటికి వెళ్దాం, నీకు కావలసినవన్నీ కొనుక్కో అని అన్నాడు జై. కానీ అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ని కూడా కలవచ్చు కదా అని అడిగింది శృతి. కరెక్టే, కానీ నువ్వు వాళ్ళని ఇప్పుడు సరిగ్గా గుర్తుపట్టలేవు కదా, పైగా ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళు నిన్ను నన్ను ఇద్దరిని జాలిగా చూస్తారు, అదంతా నాకు ఇష్టం లేదు అని అన్నాడు జై. ఆ మాట విని అతను తనపై చూపిస్తున్న ప్రేమకు మురిసిపోయిన శృతి ఓకే నాకు గుర్తుందిలే, మధ్యాహ్నం జియా చెప్పింది నాకు తల వెనక దెబ్బ తగలడంతో ఇలా కొన్ని గుర్తుకు రావని. ఓకే జై, నీకు ఇష్టం లేకుంటే వద్దులే, బట్ నీలాంటి లవర్ దొరికినందుకు మాత్రం ఐఎమ్ సో లక్కీ అంటూ జై బుగ్గను సడన్గా కొంటెగా గిచ్చింది. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు జై ఒక క్షణం మాయలో పడిపోయి మళ్ళీ తేరుకొని ఓకే ఓకే శృతి, నువ్వు వెళ్ళి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తావా, నాకు ఆకలిగా ఉంది, నేను ఫ్రెష్ అయి వస్తాను అని అన్నాడు జై. ఓ ఓకే జై, ఇప్పుడే వెళ్ళి రెడీ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శృతి. దాంతో జై ఒక క్షణం గట్టిగా ఊపిరి వదిలి గబగబా వాష్రూంలోకి వెళ్ళి షవర్ వదిలాడు. చల్లని నీళ్లు అతని శరీరాన్ని తాకడంతో కొంచెం రిలాక్స్గా కళ్ళు మూసుకున్న అతను అప్పుడే ఇంతకుముందు శృతి చేసిన చిలిపి పనులు తనకి గుర్తుకు రావడంతో వెంటనే తనను తాను సర్ది చెప్పుకుంటూ నోనో డోంట్ డైవర్ట్ ఫ్రమ్ యువర్ గోల్ జై, ఇవన్నీ జస్ట్ 4 రోజుల ముచ్చట్లు అని మనసులోనే చెప్పుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాడు. అప్పటికే శృతి ఫుడ్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచడంతో ఫాస్ట్గా తినేసి వర్క్ ఉందంటూ ఆమెను తప్పించుకొని వెళ్ళి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు జై. దాంతో ఎప్పటిలాగే శృతి బెడ్పై చేరి సతమతమవుతున్న ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది. తర్వాత రోజు ఉదయం డిటెక్టివ్ విజయ్ ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే అతని మొబైల్ మోగింది. కర్చీఫ్తో చేయి తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తూ హా టెల్ మీ సూరజ్ అని తన అసిస్టెంట్తో అన్నాడు. సార్ మీరెక్కడున్నారు అంటూ అటువైపు నుండి అడిగాడు అతని అసిస్టెంట్ సూరజ్. జేబు నుండి 100 రూపాయల నోటు తీసి ఎదురుగా ఉన్న బిల్ బాయ్కి ఇస్తూ హా స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాను, జస్ట్ 10 మినిట్స్ పడుతుంది, ఇంతకీ మీ ఫ్రెండ్కి కాల్ చేశావా అని అడిగాడు విజయ్. అతను ఆతృతగా ఐ థింక్ ఇప్పుడు మనకి అతనితో పనిలేదనుకుంటా సార్ అని అన్నాడు సూరజ్. దాంతో ఆ హోటల్ నుండి బయటికి వస్తూ అంటే ఏంటర్థం అంటూ ఆగిపోయాడు విజయ్. అవును సార్, ఎందుకంటే మనం వెతుకుతున్న అమ్మాయి గురించి నాకొక ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పాడు ఎగ్జైట్మెంట్తో ఉన్న సూరజ్. దాంతో బైక్ ఎక్కుతూ ఏంటా ఇన్ఫర్మేషన్ అని ఆతృతగా అడిగాడు విజయ్.
అటువైపు నుండి సూరజ్ జవాబు చెప్పగానే, ఓకే ఓకే, నేనిప్పుడే బయలుదేరుతున్నా, నువ్వు నాకు అప్డేట్ చేస్తూనే ఉండు అంటూ బైక్ స్టార్ట్ చేస్తూ ముందుకు కదిలాడు విజయ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.